అసలు ఈ గాడిదలకు చెప్పడం కంటే అసలైన గాడిద పందులకు చెప్పడం నయం. టైం ఎంత అవుతుంది? పొద్దున 8కి ట్యూషన్ చెప్దామంటే టైం 12 అవుతుంది. ఇప్పటిదాకా వెవ్వలేదు. పందులు గాడిదలు రాజులు రాణిలేక వండుకోరు ఇంట్లో గాడిదలు గారు. అసలు వర్షం పడకపోతే వీళ్ళకి ఇంటర్నెట్ ట్యూషన్ చెప్పేటోని, ఈ ఆన్లైన్ చెప్పేటోని కాదు నేను. మళ్ళీ తలకాయ నొప్పి ఆన్లైన్ అంటే. మంచిదేగా ఒకటి వరకు నువ్వు పోయి వంట చేయకు, ఆకలి అవుతుంది. మూసుకోను. పిల్లలంటే ఇజ్జత్ పోతుంది. అది చేస్తాగా వంట, ఇంట్లో ఉన్నా. ఇటు పోతలే చేస్తా వంట, ఇంట్లో ఉన్నా కదా. నేను ఎక్కడ ఉడతలే, ఇక్కడే ఉంటా. చేస్తా, నేను చేసుకున్నా కదా. తప్పని నాకు ఇది చేస్తా, వంట చేస్తా. ఆగు నువ్వు. ఇదేం సర్ప్రైజ్ రా మీది? దిక్కుమాల సర్ప్రైజ్. ఇట్లా ఇస్తారా సర్ప్రైజ్ మీరంతా? వీని చూడండి, ఎప్పుడు నిద్రపోయినా కొంగలా ఉంటాడు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావురా? నువ్వు కూడా వీ తమ్ముడివే కదరా. పేకాట పేకాటే, అన్న అన్నే. వీడే తింటే సైలెంట్ గా ఉన్నాడు. పడుకున్నాడా ఏంటి? లక్కీ నువ్వు ఏం చేయకపోతే ఎందుకు ఇంత ఆగమవుతున్నావు నువ్వు? సార్ వీడు పొద్దున ఏం తినలే అంట, అందుకే ఆగమైతుండు బిడ్డ. అరే నువ్వు మూసుకొని కూర్చోరా ఎర్రి గొర్రె. 8కి క్లాస్ అయితే 12కి వస్తారా? ఇంత లేట్ వస్తారా? అరే మబ్బుగా నువ్వు చెప్పు. వీడు ఇప్పుడు కూడా నిద్రలో ఉన్నాడు రైడు. అరే ఏమైంది సార్, ఎందుకు ఇట్లా వరుతున్నారు? పొద్దున 8కి ట్యూషన్ అయితే జల్దీ లేవాలి కదరా. 12 గంటలాగా ఏం బీకినవరా? పడుకున్నదే 8 గంటలకి. రాత్రంతా ఏం బీకినవరా నువ్వు? మీ కాలేజీలో వాచ్మెన్ డ్యూటీ చేసినావు నువ్వేమన్నా? అట్లా కాదు సార్, స్క్విడ్ గేమ్స్ కొత్త సీజన్ వచ్చింది, నైట్ మొత్తం చూసి కంప్లీట్ చేసిన. అరే లక్కీ, నువ్వేం సీజన్ చూసినావురా? సార్ నేను మిర్జాపూర్ 1, 2, 3 కంప్లీట్ చేశాను సార్. సార్ మిమ్మల్ని చూస్తే నాకు మున్నభయ్య ఒక డైలాగ్ గుర్తు వస్తుంది సార్. చెప్పాలా సార్? చెప్పు. లలిత్. అరే కిట్టి, నువ్వు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ కంప్లీట్ చేసినట్టు అనిపిస్తుందిరా నాకు. లేదు సార్, నేను పొద్దున్న నీళ్ళు లేకపోయినా, అందుకే లేట్ అయింది. ఓ భలే చెప్తారు స్టోరీలు. వెళ్ళి సినిమా వాళ్ళకి చెప్పండి, వాళ్ళు తీస్తారు సినిమాలు. నాకు చెప్పకూడదు స్టోరీలు అన్ని ఇవన్నీ. సార్ మీరు వీడియోలో హీరో లెక్క కనబడుతుంది సార్. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మనలో మనకి టాపిక్ ఎందుకు, ఒక మంచి పాట పాడు సార్. గజరా సార్. రేయ్ ఎవర్రా అది లోపల? సార్ సార్ మీ వెనుక చూడండి సార్, మీ వెనుక ఉన్నారు. ఎవరని? ఎవర్రా? మీ మమ్మీ. షటప్, నాటకాలు చేయకండి. ఓకే సార్. ఆ దరిద్రం పోయి. పెద్ద మేడం ఏది? ఇంకా రాలేదు. హరిజయ్ గారు క్లాస్ స్టార్ట్ అయినా ఇంకా రావాలి మారాణి. ఏమో సార్ నాకు తెలియదు. తెలియదు సార్. ఏమో సార్. ఓకే ఆమె వస్తుంది కానీ మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. టుడేస్ టాపిక్ ఈజ్ ఏమండి? ఆగు, ట్యూషన్ చెప్తున్నా. ట్యూషన్ మరి కూల్ ఎవరు పండిస్తారు? సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నువ్వో నేను వస్తావు. నువ్వు వస్తారా నారా? స్టూడెంట్స్ నిన్న చెప్పిన టాపిక్ డిస్కస్ చేయండి. ఒక 2 మినిట్స్ వస్తా. దిమాగ్ లేదు సార్ కి. ఓకే స్టూడెంట్స్, లెట్స్ కంటిన్యూ ద టాపిక్. ఓకే సార్. టుడేస్ టాపిక్ ఈజ్ ఏమండి కూరలో ఉప్పు తక్కువైంది. సార్ ఆంటీ ఈస్ కాలింగ్, కూరలో ఉప్పు తక్కువైందంట. సార్ సార్ జరా పోయి చూసిరండి. లేకపోతే కొట్లాడతాను మళ్ళా. నాకు ఇంపేలేరా? సరే థ్యాంక్ యూ.
సార్ వటకాయ కూర వండిరా నాకు ఇలా పిలువురి. అయిపోయారా మీరంతా? పీకినవుతి. ఎప్పుడో వస్తా, కూర్చోండి. దిమాగ్ లేదు సార్కి. కమ్, టుడేస్ టాపిక్ ఈస్ హాయ్ సార్. వచ్చిందండి వయ్యారి. జల్దీ రానికి ఏమైంది? ఇదా టచ్ టైము? సార్ ఓకే ఓకే కూల్. ఎందుకు లేట్ అయిందమ్మా? యాక్చువల్లీ ఏంటంటే సార్ మమ్మీ కుకింగ్ చేస్తే నేను హెల్ప్ చేసాను సార్. దట్స్ వై కొంచెం లేట్ అయింది సార్. సారీ సార్. నో ప్రాబ్లం. సారీ వద్దులే, ఇవన్నీ కామన్లే. నువ్వు మీ మమ్మీకి హెల్ప్ చేసావు చూడు, అది గ్రేట్. ఇట్స్ ఓకేలే హర్షు. అయినా నువ్వు వంటల్లో ఏమేమి హెల్ప్ చేసావు ఒక్కసారి చెప్పు నాకు. యాక్చువల్లీ సార్ మ్యాగీ ప్రిపేర్ చేయడంలో కొంచెం మమ్మీని హెల్ప్ చేశాను సార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మ్యాగీ చేయడానికి హెల్ప్ చేసినావా? ఏం చేసినావు అమ్మా? యాక్చువల్లీ మ్యాగీ ప్రిపేర్ చేయడానికి వాటర్ బాయిల్ చేశాను సార్. అబ్బబ్బబ్బబ్బ, చాలా పెద్ద పని చేసింది మే. చిప్పట్లో కొట్టింటున్నారు. సైలెంట్ అందరూ. ఇట్స్ ఓకే. ఏమండి చూస్తున్నా నీ ఓకే ఈ బాసనలు బట్టలు ఎవరు ఉతుకుతారో చూస్తాగా. జల్దీ రండి. ఎప్పుడో వస్తా, కూర్చోండి. అరే మామా, గైస్ సార్ మైక్ మ్యూట్ చేయలేగా. అయితే అంటే ఏమైనా తిడతారేమో, సో అందరూ వాళ్ళ మాట వినద్దు. కాబట్టి స్పీకర్ ఆఫ్ లో పెట్టండి. ఓకే. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. విని ఎంజాయ్ చెయ్యి. ఆంటీ ఇప్పుడు సార్ని ఫుల్ తిడుతుంది. బ్రో వీళ్ళు మస్తు ఓవర్ చేస్తున్నారు. రేయ్, అమ్మాయిలంటేనే ఓవర్ యాక్షన్ అండ్ షోరా, తెలీదా? ఏం సోది చెప్తున్న వాళ్ళకి క్లాస్ చెప్పకుండా ఇంట్లో పని అలానే ఉంది. ఎన్నిసార్లు చెప్పాలి క్లాస్ ఉన్నప్పుడు ఉర్రకని? బాగానే గొంతులేస్తుంది. ఆ చీపురు కట్టెక్కడా? చీపురు ఎందుకే? నాటకాలు చేస్తున్నాను. ఎక్కువ చేస్తున్నావు. ఓకే అని ఓవర్ యాక్షన్ ఎక్కువైతుంది. పిల్లలు, ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఒకసారి చెప్పండి. చీపురుతో దెబ్బలు తింటున్నాం సార్, తెలీదా? ఎవరు కొట్టింది మిమ్మల్ని? మీ ఇంట్లో సౌండ్స్ వచ్చినాయి సార్. ఫుల్ దంచినట్టున్నారు సార్. చీపుడుతో ఫుల్ సౌండ్ వచ్చాయి సార్. ఫడ్ అని. మైక్ ఆఫ్ చేసా. అరే దీనమ్మా, నేను మైక్ ఆఫ్ చేయడం మర్చిపోయినా. పిల్లలు మొత్తం విన్నారే నువ్వు చెప్పింది. మొత్తం నా ఇజ్జత్ మొత్తం తీసుకున్నా పిల్లల దగ్గర. అసలు తెలివి అనేది లేదు. మీ అయ్యా అమ్మ నీకు తెలివే పెట్టలేదు. ఏమైంది సార్? అరే పక్కన ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటురు. వాళ్ళని ఆ పనికి పోయినా. గది పంచాయతా. తెలుస్తుంది సార్. అరే ఏమన్నారు? సైలెంట్ ఉండరు క్లాస్ లా. నార్మల్ అంటే ఎక్కువ చేస్తారు మొత్తం. నిన్న అసైన్మెంట్ ఇచ్చిన మీ అందరికి. అందరు రెడీ ఉన్నారా? ప్రిపేర్ అయ్యిరా? ఒక్కొక్కరిని లేపి అడుగుతాయి. ఇప్పుడు రెడీ ఉండరు, అందరు రెడీ ఉన్నారు. పొద్దున్న రెడీ అయి కూర్చున్నావు సార్. హైదరాబాద్ టాపిక్ గురించి రెడీ అని అందరూ? 1 minute సార్, 1 minute. లక్కీ, ఏం చూస్తున్నారు ఫోన్లో? నువ్వు ఫోన్ పక్కన పెట్టి జల్దీ. సారీ సార్. రెడీయా? మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, చార్మినార్ ఎవరు కట్టారు? అరే నిర్వేద్, నువ్వు చెప్పరా, చార్మినార్ ఎవరు కట్టారు? సార్, చార్మినార్ ని సిబిఎన్ చంద్రబాబు నాయుడు కట్టాడు. చంద్రబాబువా? అరే చంద్రబాబు ఇక్కడ, చార్మినార్ ఇక్కడరా? ఆయన ఎక్కడ కట్టాడరా? తెలివి ఉందారా మీకు? హైటెక్ సిటీలో కట్టారు కదా సార్, కాపర్ది. అరే గాడిదా, నేను అడిగింది అది కాదురా. ఓల్డ్ సిటీలో ఉన్న చార్మినార్ గురించి చెప్పమని. అరే ఆ చార్మినారా సార్? అది మనకు తెలీదు. నీకు తినడం తాగడం తప్ప నీకు ఏం తెలియదురా. సార్ నాకు తెలుసు. సరే చెప్పరా, చెప్పు. సార్ ఇంత ఈజీ ఆన్సర్. ఊప్స్. చార్మినార్ ని మేస్త్రీలు కట్టిస్తారు. షటప్, సిగ్గులేని ఎదువా. రేణుకా, నువ్వు చెప్పు. ఏమో సార్ నాకు తెలీదు. అయ్యా, చార్మినార్ అంటే ఏంటి? శారదా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. డింపుల్ అండ్ కిట్టు మీకు తెలుసా?
చెప్పు. ఏమో సార్ నేను కట్టలే అది. అయ్యో నేను చెప్పాను నాకు రాదు. అయ్యో, ఏమైందమ్మా? చెప్పండి సార్, నేను మీతో ఎప్పుడు మాట్లాడు. అయ్యో చూడండి, ఇప్పుడు హర్షిగా చెప్తుంది, అందరు వినుండి. యాక్చువల్లీ చార్మినార్ చార్మినార్ యాక్చువల్లీ ఏదో ఒక్కటన్నా చెప్పు. యాక్చువల్లీ తీసేసి ఒక్కటి చెప్పు చాలు. నీ యాక్చువల్లీ అది ఎవరు నేర్పించింది? యాక్చువల్లీ చార్మినార్ సార్, యాక్చువల్లీ చార్మినార్. నువ్వు చెప్పే లోపల ఇంకో చార్మినార్ కట్టేస్తారమ్మా. ఫోన్లే, నువ్వు కమ్మున సైలెంట్ కూర్చో. నేను చెప్పింది నువ్వు మాట్లాడనే మాట్లాడు. కూర్చో, గమ్మున కూర్చో చాలు. ఓ సార్, యాక్చువల్లీ మార్క్స్ వేస్తారు కదా. వేస్తలే, నీకేకో చేస్తాను నేను. వేస్తా, నీ మార్క్స్ నీకు వేస్తా. ఎవరికి తెలియదు ఛీ, నేను మీకు చదువు చెప్తున్నా చూడు. సార్ యాక్చువల్లీ ఆ ఆన్సర్ మీరే చెప్పొచ్చు కదా సార్. చెప్పండి సార్. చూడండి రా, చూడండి, గర్ల్స్ అన్నా చూసి నేర్చుకోండి రా కొంచెము. అసలు సిగ్గు అనేదే లేదు. చార్మినార్ని కట్టింది సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఇన్ 1591. షట్ డామ్ సార్, నేను చెప్పేవాడిని. అట్లానా? నీ షిట్ తీసి ఆగరా. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పాను. ఓ షట్, నీ ఓవర్ యాక్షన్ కి ఇరుక్కుపోయినా. చార్మినార్ని కట్టనికి ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పు వాళ్ళకి. పట్టింది సార్, ఇయర్స్ పట్టింది. అదేరా, ఎన్ని ఇయర్స్ చెప్పు. చాలా ఇయర్స్ సార్. అదేరా, చాలా అంటే ఎన్ని ఇయర్స్ చెప్పు. కొన్ని ఇయర్స్ పట్టింది సార్. రే, ఉల్టా ఆన్సర్లు చెప్పకరా. సున్నా పెడతా, గుడ్డు పెడతా నీకు. ఆగు. ఉల్టా ఎక్కడ చెప్పాను సార్, కరెక్ట్ అయిపోయాను. చాలా ఇయర్స్ అని. ఏంట్రా నాటకాలు చేస్తున్నావా? నీకు తెలుసా సార్ ఎన్ని ఇయర్స్? నాకు తెలియదు అనుకుంటున్నావా? తెలుసా నీకు? రే, తెలుసురా, నాకు తెలుసు. చెప్పు మరి. చార్మినార్ కట్టడానికి మొత్తం ఒకటోసారి, రెండోసారి, మొత్తం 2 years అయింది. వావ్, కరెక్ట్ ఆన్సర్, క్లాప్స్. సరే సార్, చార్మినార్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్? Wow bro, wow, what a mind. థ్యాంక్ యూ. జల్దీ చెప్పండి సార్. 430 years old. కరెక్ట్ ఆన్సర్. చార్మినార్ లో మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? చార్మినార్ కి చాలా స్టెప్స్ ఉన్నాయి. యాక్చువల్లీ సార్, చార్మినార్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి సార్? మొత్తం కలిపి 149 స్టెప్స్ దాకా ఉంటాయిరా. 149. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇది చెప్పండి. అసైన్మెంట్ ఎవరు ఇస్తున్నారా? టీచర్ మీరా, నేనా? మీరే సార్. అయిపోయారా మీరంతా? మీ అందరికి సున్నాలు ఇస్తా, కోడి గుడ్లు ఇస్తా. ఆగండి. సున్నాందుకు సార్, పక్కన ఒకటి వేసుకోండి సెట్. ఆన్లైన్ ట్యూషన్ తీసుకుంటున్నా అని మీరు చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు కదరా. రేపు క్లాస్కి వస్తారు కదరా, అప్పుడు చెప్తా మీ పని. ఒక్కొక్కటి పని అప్పుడు చెప్తా. ఇప్పుడు ఏమేమి చేసిరో అన్ని చెప్తా. రేపు రండిరా, రేపు రండి. రేపు సార్. ఇప్పుడు చెప్పు. ఏంట్రా? ఏంటి చెప్పు, ఏంటి? యాక్చువల్లీ సార్, లీవ్ దెమ్, వాళ్ళు ఇడియట్స్. క్లాస్ చెప్పండి. సార్ చెప్పండి. గుడ్ గర్ల్స్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా అవ్వలేదా మీ సోది? ఇల్లు ఉడవాలి. ఫస్ట్ దీన్ని చంపేయాలి. దీని వల్ల మొత్తం ప్రాబ్లం. ఏంటి నోట్లో కొనుక్కుంటున్నావు? వస్తావా చీపురు పట్టాలా? ఏం లేదు వస్తున్నా, అయిపోయింది. వంట చేసి వస్తా. సార్ వెళ్ళండి, లేకపోతే ఆంటీ మిమ్మల్ని రోకల్ పండుతో కొట్టేలా ఉంది. వెళ్ళండి జల్దీ. ఏం లేదురా, అయిపోయింది. రేపు కలుద్దాం. రేపు మీ అందరికి నేను క్లాస్లో చెప్తా ఏం చెప్పాలి. సరేనా? బాయ్. బాయ్. ఓకే, గుడ్ నైట్ సార్. యాక్చువల్లీ సార్, బాయ్. రేపు కలుద్దాం క్లాస్లో. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, దండం రా దొరా. ఈ ఆన్లైన్ ట్యూషన్ ఏందో ఏమో. బాయ్.